అంటే ఐపీసీలో, సీఆర్‌పీసీలో, ఎవిడెన్స్‌లో ఒక్కొక్క దాంట్లో మీరు ఒక్కొక్క ఉదాహరణ చెప్పండి. ఇందులో మీరు చాలా కీలక అంశం. వాస్తవానికి ఇది మీరు చెప్తుంటే వింటుంటేనే ఏం జరగబోతుందని ఒక ఆందోళన కలిగేటట్లుగా ఉన్నదది. వాస్తవం అది. ఇప్పుడు ఇదేమో రాజకీయాలు కాదు, లేకపోతే ఒక అడ్వర్సోరియల్ లిటిగేషన్ కాదు. అంటే ఒక ఆయనకి అనుకూలంగా ఇంకొక ఆయనకి వ్యతిరేకంగా కొట్లాడేదాన్ని అడ్వర్సోరియల్ లిటిగేషన్ అంటారు. నేను అది చెప్పట్లేదు. నేను ఒక విశ్లేషణ తర్వాత ఇది ఏం జరిగిందని. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఆ ఒక ఉదాహరణ సరిపోతుంది. ఆ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఒక నేరం జరిగినప్పుడు విక్టిమ్ కానీ తర్వాత ఎవరైనా ఆ నేరాన్ని చూసిన వాళ్ళు కానీ ఒక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది పాత చట్టం ప్రకారం 153 సెక్షన్ సిఆర్పిసిలో అది. ఇవాళ కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే 14 రోజులు పోలీస్ అధికారికి దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అధికారం ఇచ్చినారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే అధికారం ఇచ్చి వారికి పోలీస్ వ్యవస్థకి డిస్క్రిషన్ ఇచ్చినారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు, చేయకుండా పక్కన పడేయచ్చు. దీనివల్ల ఏమవుతుందనంటే 14 రోజులు. ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ ఎట్లా ఉంటుందంటే అక్కడ క్రైమ్ జరిగిన వెంటనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలుగుతాం. క్రైమ్ జరిగిన వెంటనే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్ లేకుంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు ఈ ప్రాథమిక ఏదైతే మన విచారణ అధికారం పోలీసులకు ఏదైతే ఇచ్చినారో అసలు ఎఫ్ఐఆర్ చేయొచ్చా చేయకూడదా అనేది వారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అది పెరిష్ అవ్వచ్చు, అంటే నాశనం అయిపోవచ్చు, ఎస్టింగ్విష్ కావచ్చు, మాయమైపోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. తర్వాత ఈ దేశంలో నేనన్న మాట కాదు, కొన్ని వందల జడ్జిమెంట్లు ఉన్నాయి, కొన్ని వేల జడ్జిమెంట్లు అనుకోండి, వందలు కాదు వేల జడ్జిమెంట్స్ ఉన్నాయి. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా లేదు, పక్షపాత ధోరణితోనే ఉన్నారు. కాబట్టి పోలీసులకి ఇచ్చే ఎవిడెన్స్ని, పోలీసులు రికార్డ్ చేసిన ఎవిడెన్స్కి ఏ రకమైన చట్టబద్ధత లేదు. అన్లెస్ అది కోర్టులో మిగతా ఎవిడెన్స్తోనే అది కొరాబరేట్ అయితే తప్ప దానికి ఏ రకమైన విలువ లేదు. అంటే ఏంది, అంత కూడా మీరు నమ్మేదానికి వీలు లేదు అనే నిర్ణయానికి కోర్టులో అనేక సందర్భంలో వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఎంత బాగుపడిందో ఎంత బాగుపడలేదో కోర్టులో తెలుస్తుంది జనాలకి, తర్వాత న్యూస్ పేపర్ మీడియాకు తెలుసు, ప్రజలకు అనుభవించే ప్రజలకు కూడా తెలుసు. మరి అది ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పోలీసు వ్యవస్థకి మీరు 14 రోజులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి అంటే ఎవిడెన్స్ వెళ్ళిపోదండి. అంటే నిష్పక్షపాతంగా లేనప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాల్సిన టైంలో అది లేకపోతే మీకు జరిగే నష్టం ఏంటంటే నేరస్తుడు నేరం చేసిన వాడు బయటపడే అవకాశం ఉంటుంది, విక్టిమ్కి రిలీఫ్ దొరకదు. అన్నిటికన్నా ఇందులో నష్టపోయేది స్టేట్కి ఎందుకు స్టేట్ నష్టపోతుంది అంటే క్రిమినల్ కేసులలో విక్టిమ్ కన్నా ఎక్కువ బాధ్యత స్టేట్కు ఉంటుంది. స్టేట్ అంటే ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి. నేరం జరిగిన వాడిని శిక్షించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాల్సింది పోయి ఇవాళ పోలీసు వ్యవస్థకి ఆ అధికారం ఇవ్వడం మాత్రము ఏ రకంగా కరెక్ట్ కాదు. రాజ్యాంగ అధికరణ 14 చట్టం ముందు అందరు సమానము, తర్వాత ఎవరికి కూడా ఏ రకమైన డిస్క్రిమినేషన్ చేసేదానికి వీలు లేదనేది రాజ్యాంగం నిర్దేశించింది. ఆ నిర్దేశన ఏదైతే ఉన్నదో అది భంగపడే అవకాశం ఉన్నది ఇవాళ దీని మూలంగా. ఇంకొకటి ఏంటంటే ఇంతకు మునుపు ఒక వ్యక్తిని అదుపులోని తీసుకున్నాక అంటే కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చూపించిన తర్వాత 2 రకాల 2 సెట్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో పోలీసులకి ఏ రకమైన
అధికారం ఉండదు కేసు రిజిస్టర్ చేయడానికి. అది కోర్టులోనే రిజిస్టర్ అవుతుంది. కోర్టు చెప్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొన్ని అట్లా ఉన్నాయి 2 సంవత్సరాల లోపు ఇవి ఉన్నాయి. 2 సంవత్సరాల లోపు ఉన్న వాటిల్లో కాగ్నిజెన్స్ ఉన్నాయి, నాన్ కాగ్నిజెన్స్ ఉన్నాయి. అయితే కాగ్నిజబుల్ అఫెన్సెస్ని 2 కేటగిరీస్గా ఇంతకుముందు ఉన్న చట్టంలో ఉంది. ఆ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఒకటేమో 60 రోజుల లోపల ఛార్జ్షీట్ అయ్యాలి, లేకపోతే ఆటోమేటిక్గా విడుదల బెయిల్ ఇవ్వాలి. రెండోది ఏంటి అంటే సీరియస్ అఫెన్సెస్, వాటిలలో 90 డేస్ లోపల ఛార్జ్షీట్ అయ్యాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఛార్జ్షీట్ అయ్యాలి. అయితే ఈ కేసులలో కేసు యొక్క తీవ్రతను బట్టి ఎవరైనా అక్యూజ్డ్, ఎవరైతే దాంట్లో నేరస్తుడు అని చూపిస్తున్నామో అతన్ని కనుక పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని అంటే మొట్టమొదటి 15 రోజులలో, నెల రోజులలో కస్టడీ పిటిషన్ వేయాలి. అది కనుక పోలీసు కోర్టుకి అది కనుక ఇన్ఫామ్ చేసినప్పుడు జనరల్గా కోర్టులు ఏంటంటే వాళ్ళ పోలీస్ కస్టడీ అయిపోయేదాకా బెయిల్స్ కన్సిడర్ చేయరు. అట్లాంటిది ఇవాళ దాన్ని పెంచారు. పోలీస్ కస్టడీకి అడిగే టైంని 45 రోజులకి 60 రోజులకి చాలా పెద్ద ఎత్తున అవకాశాన్ని ఇచ్చారు. కరెక్ట్గా నేను చూసి చెప్తాను. పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చారు. తద్వారా ఏమవుతుందంటే అక్యూజ్డ్ ఈజ్ అక్యూజ్డ్ అండి, అన్లెస్ హీ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ బై ద కోర్ట్. ఒక కోర్టు ద్వారా అతని మీద నేరం అనేది నిరూపించబడినంత వరకు అతను కేవలం అక్యూజ్డ్ మాత్రమే. అయితే అతని యొక్క లిబర్టీ ఏదైతే ఉందో ఆ లిబర్టీని హరించే దానికి సంబంధించి రాజ్యాంగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 21 కింద సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పిన రాజ్యాంగ నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గాలికి వదిలేశారు. తద్వారా ఏమవుతుందంటే మీ మీద కేసు ఉందా, కేసు లేదా, అదంతా వదిలేసేసేయండి. మిమ్మల్ని అరెస్ట్ చేసేసి 45 రోజుల దాకా మిమ్మల్ని, 60 రోజుల దాకా మిమ్మల్ని పోలీస్ కస్టడీ అడగకుండా లాస్ట్ మూమెంట్లో పోలీస్ కస్టడీ అడిగి ఏమన్నంటే మీ బెయిల్ వేసిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే మేము పోలీస్ కస్టడీ తీసుకుంటున్నామండి ఇందులో అని పిటిషన్ వేస్తారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అతని ఎక్కువ రోజులు అతని యొక్క స్వేచ్ఛని హరించే కార్యక్రమము అతను కానీ ఆమె కానీ నేరస్తులను, నేరం ఎవరి మీద అయితే మోపబడిందో వాళ్ళ యొక్క లిబర్టీని, స్వేచ్ఛని హరించే కార్యక్రమం చేస్తాం. అంటే ఇక్కడ ఆర్టికల్ 21 డిఫెన్స్లో అన్నట్ల ఖచ్చితంగా ఆర్టికల్ 21 వైలేట్ చేయడమే. అది ఆర్టికల్ 21 వైలేట్ చేయడం. మీకు స్టేక్ హోల్డర్స్లో ఒక వర్గాన్ని మర్చిపోయినాను, సివిల్ లిబర్టీస్. సివిల్ లిబర్టీస్కి సంబంధించిన సంఘాలను కూడా కన్సల్ట్ చేయాలి. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయండి? ఇంకొక విచిత్రమైన వ్యవహారం ఏం జరిగిందంటే పార్లమెంట్లో దీని మీద సరైన చర్చ జరగలేదు. అపోజిషన్ లేనప్పుడు ఈ బిల్లుని పాస్ చేశారు. అపోజిషన్ హౌస్లో లేనప్పుడు ఈ బిల్లుని పాస్ చేశారు. ఎందుకు అసలు చర్చ లేదండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎంట్రస్ట్ చేస్తున్నారు, తర్వాత స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఒక విస్తృతమైన ఒక చర్చ లేకుండా చేస్తున్నారు. ఇవాళ విషయం ఏంటంటే అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయిన వాడు బయటకు రావడం అనేది చాలా, అది ఎంత చిన్న అఫెన్స్ కానివ్వండి, ఎంత పెద్ద అఫెన్స్ కానివ్వండి, చాలా కష్టమైన పని అయిపోతుంది ఇప్పుడు బయటకు తీసుకొచ్చుకోవాలని. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని దగ్గర ఒక 50 సంవత్సరాల కిందనే సుప్రీంకోర్టు సూత్రీకరించింది. మన సుప్రీంకోర్టు సూత్రీకరించడం కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా బెయిల్ అనేది ఒక నార్మల్ కండిషన్స్ పెట్టేసేసేసి అతని ఒక ప్రజెన్స్ ఎన్ష్యూర్ చేసుకునే కండిషన్స్ పెట్టి అతన్ని కానీ ఆమెను కానీ నేరస్తులను ఎవరైతే నేరాలు ఎదుర్కొంటున్నారో, మన ట్రయల్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా బెయిల్ సులభతరం చేశారు. కేవలము టెర్రరిస్ట్ కేసులలో, రేపులలో, మైనర్స్ని రేప్ చేసిన సందర్భాలలో, ఉమెన్ అట్రాసిటీస్ అగెన్స్ట్ ఉమెన్ సీరియస్ కేసులలో, ఇట్లాంటి మ్యాటర్స్లోనే బెయిల్ అనేది కొంత కష్టతరం చేసినారు. సుప్రీంకోర్టు కూడా అది మొదటి నుంచి కూడా బెయిల్ మీద ఇచ్చేసింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
బెయిల్ రూల్ అయిపోయింది, అది బెయిల్ ఏమో రూల్ చేసి అది మన జైలు రూల్ చేసినారు, బెయిల్ ఎక్సెప్షన్ చేసినారు, ఉల్టా చేసేసినారు. ఇవాళ దాన్ని చట్టరూపం తీసుకొని వచ్చారు. తర్వాత ఇంకొకటండి, స్వతంత్రం వచ్చిన పిదప కూడా ఈ చట్టాలన్నీ ఇట్లనే ఉన్నాయా అనే ఏదో మేము బ్రిటిష్ చట్టాలన్నీ సమూలంగా మార్చేయడానికి ప్రయత్నం చేసినాము అని నేను పొరపాటండి. బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన దేశం స్వతంత్ర ఏమి సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యం అయిన తర్వాత సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో పార్లమెంటే కొన్ని సెక్షన్స్ని మన రాజ్యాంగానికి అనుగుణంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మూడిట్లలో అనేక సందర్భాలు, అంతకన్నా ఎక్కువ సందర్భాలలో కోర్టు ఇంటర్ప్రిట్ చేసింది. ఒక్కొక్క సెక్షన్ని ఏ రకంగా అంటే వాటి ముందుకు కోర్టుల ముందుకు ఇంటర్ప్రిటేషన్కి పోయిన సెక్షన్లు అన్నిట్లలో కూడా రాజ్యాంగబద్ధంగా వాటిని మార్పు అనేది జరగడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉన్నదో, మొన్నటి వరకు ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది కాదు. అది 1973లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినారు. తర్వాత పీనల్ కోడ్ ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతూ వచ్చినాయి. దేశము స్వతంత్రము రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల్ని అణచివేసేదానికి ఉన్న అనేక నేరాలు ఏ అయితే ఐపీసీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ టెస్ట్కి అప్లై చేసి వాటిని నిర్వచించడం కూడా జరిగింది. అనేకం, ఒకటి కాదు రెండు కాదు, అనేకం. ఏదైతే నేరంగా ఉండకూడదు, దాన్ని నేరంగా పరిగణించకూడదు అనుకున్న, మీకు ఉదాహరణకి సేమ్ సెక్స్ మ్యారేజెస్కి సంబంధించి ఎల్జిబిటీల ఇష్యూ ఒకటి ఉంది. ఎస్, ఎల్జిబిటీకి సంబంధించి అట్లా చాలా చేశారు. సెడిషన్కి సంబంధించిన విషయాలు ఇంకా వేరే ఉన్నాయి, సూసైడ్కి సంబంధించిన విషయాలు కానీ అనేకం. ఇట్లాంటివన్నీ కూడా వాటి పరిమితుల్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధం చేసింది. అంటే రీడింగ్ డౌన్ ఆఫ్ ది ప్రొవిజన్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. రాజ్యాంగానికి లోబడి ఆ సెక్షన్ ఉండేటట్టుగా రెడ్ డౌన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇంటర్ప్రిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఎక్కడ కనిపించట్లేదు. కానీ మేము ఎక్కడ చెప్పగలుగుతాం? ఎక్కడైనా ఒక ప్లాట్ఫామ్ కనుక ఇస్తే చెప్పగలుగుతాము. ఇవాళ క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయండి, వాళ్ళకన్నా నిష్ణాతులు ఉండరు. కింద ట్రయల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నారో ఆడ ట్రయల్ కండక్ట్ చేసే లాయర్లను కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కానీ, పోలీసులను కానీ మీరు ఎక్కడన్నా తీసుకున్నారా? అనుభవాలు తీసుకున్నారా? ఎక్స్పీరియన్సెస్ మీరు తీసుకొని వాటిని బేరీ చేసినారా? తర్వాత రాజ్యాంగ కోర్టులు ఇచ్చిన తీర్పులను మీరు పరిగణలోకి తీసుకున్నారా అని అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే తీసుకోలేదు. బ్లంట్గా చేసుకుంటూ పోయినారు. దీనివల్ల 2-3 రకాల సమస్యలు ఉన్నాయండి. ఒక సమస్య ఏంటంటే జూన్ 31 వరకు ఒక చట్టం, ఈ 3 చట్టాలు కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి పాత చట్టాల కింద. జూలై 1 నుంచి కొత్త చట్టాలు ఇప్పుడు వచ్చేది. ఇవాళ పోలీస్ వ్యవస్థకు కానివ్వండి, ప్రాసిక్యూటర్స్కి కానివ్వండి, డిఫెన్స్ లాయర్లకు కానివ్వండి, అది ఇది 2 మైండ్లో పెట్టుకొని చేయాలి. ఆ చట్టాలు ఈ చట్టాలు సైమల్టేనియస్గా అమలు చేయాలి. వీటన్నిటికన్నా వీళ్ళందరికన్నా ఎక్కువ న్యూసెన్స్ ఎవరికి ఉంటుంది అంటే జడ్జీలకు ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏది, ఈ చట్టానికి ఒకటి ఉన్నది, ఆ చట్టానికి ఒకటి ఉన్నది, ఏది అప్లై చేయాలి? ఎంత కన్ఫ్యూజను. తర్వాత 1, 2, 3 కేసులు కాదండి పెండింగ్ ఉన్న కేసులు, లక్షలు. ఎట్లా మరి? ఎట్లా అనంటే తాములలో వచ్చినాం తర్గజమ్మనని చెప్ప, అంతే కదా. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు క్రిమినల్ చట్టాలు తయారు చేసే ముందు, వాటిని ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక్కొక్క చట్టం యొక్క పర్యవసానం, ఒక్కొక్క సెక్షన్ యొక్క పర్యవసానం సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇవాళ ఎటు లేదన్నా ఒక 50 కోట్ల జనాభా దేశంలో చట్టాలని అర్థం చేసుకునే
చెప్తే అర్థం, సింప్లిఫై చేసి చెప్తే అర్థం చేసుకునే స్థాయి ఉంది వాళ్ళకి. మెజారిటీ జనం ఎప్పుడు కూడా నేరాలు చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ఇవాళ యువత ఉన్నది. పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేస్తే ఏమవుతుంది అనేది. నువ్వు చేసిన తర్వాత చేయడం ఇది కాదు కదా. సమాజం ప్రశాంతంగా శాంతియుతంగా తర్వాత ఒక అంటే లా అబైడింగ్ రూల్ ఆఫ్ లా ఉన్న సొసైటీ ఉంటే, రూల్ ఆఫ్ లా లేని సొసైటీ కన్నా రూల్ ఆఫ్ లా సొసైటీ ఎంత అభివృద్ధి సాధిస్తుందో మనకు అనేక కంట్రీస్లో మనం చూస్తున్నాం. ఇవాళ 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రభుత్వాలకి బాధ్యత ఉన్నది అనేది నా ఉద్దేశం. ఆ బాధ్యత ఏంటంటే ఏ నేరపూరితమైన ఏమేమి నేరపూరితమైనవి అవి ఏ రకంగా ఒక మనిషి యొక్క ఒక పౌరుడి యొక్క జీవితాన్ని అడ్వర్స్గా ఇంపాక్ట్ చేస్తాయని చెప్పొద్దండి. స్కూల్ స్థాయి నుంచి చెప్పాలి. రోడ్డు మీద ఎట్లా మసులుకోవాలి, ఆడపిల్లలతోనే ఎట్లా మసులుకోవాలి, అక్కల చెల్లెళ్ళతోనే ఎట్లా మసులుకోవాలి, తల్లిదండ్రులతోనే ఎట్లా మసులుకోవాలి. ఇవి చేయకపోతే నేరం ఎట్లయితుంది, ఇది నేరం చేయకపోతే నేరం ఎట్లయితుంది, ఆ నేరం యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది. అదండి మార్పు అని అంటే. మేము బ్రిటిష్ వాడికి ఆ కాంక్ష ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు మన పరిపాలకుడు కాదు, వాడు బయట నుంచి వచ్చిన వలస పాలకుడు. మరి ఇక్కడ మన ప్రభుత్వాలు కదా ఇవి. ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు ఇట్లాంటి వాటి మీద? అది చేస్తే మార్పు అని అంటాను. తరువాత చట్టాన్ని గౌరవించే దానికోసం ఓన్లీ ప్రజలకొక్కళ్ళకే కాదు, చట్టాన్ని వైలేట్ చేసేది ప్రజలొక్కళ్ళే వైలేట్ చేయరు. అవకాశం ఇస్తే పోలీసులు కూడా వైలేట్ చేస్తారు. ఇవాళ మీరు అవకాశం ఇచ్చినారు, సేఫ్ గార్డ్ ఎక్కడ ఉంది చెప్పండి. ఈ చట్టాలలో ఎక్కడ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసు పెడితే, తప్పుడు కేసు వల్ల జైల్లో ఉన్న వ్యక్తులకి ఎక్కడైనా నష్టపరిహారం కానీ, తప్పుడు కేసు పెట్టిన అధికారికి కానీ ఎక్కడైనా ఒక శిక్ష కానీ, ఒక కాంపెన్సేషన్ అవార్డు చేసే పరిస్థితి కానీ ఎక్కడన్నా కల్పించారా? ఏం లేదా? ఏమీ లేదు. సింపుల్గా చెప్తున్నా, ఏం లేదు.